మన కోసం మనతో ఫోటో దిగడం కోసం వచ్చిన భాష్యం రామకృష్ణ సార్కి వెన్నంటూ అతని తోడుగా ఉంటూ తనకి ధైర్యాన్ని కల్పించే బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మైకల్ సార్కి మరియు మన CEO అయిన సత్యం సార్కి మన జోనల్ ఇన్ఛార్జ్ అయిన వెంకట్ సార్కి మరియు ఇక్కడికి ఫోటో కోసం వచ్చిన వివిధ బ్రాంచీల ప్రిన్సిపల్స్కి నా విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి విశాఖపట్నం అంటే ఏం గుర్తొస్తుంది? మనకి బీచ్ అనగానే అటువైపు వైజాగ్ అనగానే అటువైపు బీచ్, ఇటువైపు అరకులోయలు మరియు సింహాచలంలో అప్పన్న స్వామి మనకి ఎందరో గుర్తొస్తారు. అందుకే ఈ విశాఖపట్నాన్ని మన భాష్యం రామకృష్ణ సార్ ఎంచుకొని 183 విద్యార్థులతో ఈ భాష్యం విద్యా సంస్థలను స్థాపించి ఇప్పుడు మన విశాఖపట్నంలోని 17,000 మంది పైన విద్యార్థులతో భాష్యం విద్యా సంస్థలు నడుపుతున్నారు. అవును, మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, మన డైరెక్టర్ సార్ ఎందుకు వచ్చారు? అవును, ఫోటో కోసం వచ్చారు. అతను అంత మహనీయ వ్యక్తి, మన కోసం మనతో ఫోటో దిగడం కోసం అంత దూరం నుంచి తన విలువైన సమయాన్ని మన కోసం కేటాయించి వచ్చినందుకు మనం ఏం బహుమతి ఇవ్వలేమా? అతను మన 10/10 కోసం ఎంతో కృషి చేస్తున్నారు. మన టీచర్స్ అందరూ ఎంతో కృషి చేస్తున్నారు. మనం కృషి చేయలేమా? మనం కూడా కృషి చేయగలం. కాబట్టి ఫ్రెండ్స్, టైం అస్సలు వేస్ట్ చేయకండి. ప్రతి సెకండ్ చాలా వాల్యుబుల్. కాబట్టి బాగా యూజ్ చేసుకోండి. 10/10 కంపల్సరీగా వస్తుంది. వస్తుందా? వస్తుంది. మనకు మన వెన్నంటే ఉంటూ మనకు ఒక తండ్రిలాగా తల్లిలాగా ఎంతో ధైర్యాన్ని చేకూరుస్తున్న మన సార్కి మనం ఇవ్వాలా లేదా? ఇవ్వాలి. ఈ స్పిరిట్ ఉండాలి అందరిలో. తెలుసా, ఏ విద్యా సంస్థలో ఇక్కడున్న ఏ విద్యా సంస్థలో లేని ప్రత్యేకత మన భాష్యం విద్యా సంస్థలకే ఉంది. అదేంటి? కరెక్ట్ గా గెస్ట్ చేశారు. డైరెక్టర్ సార్ మిగతా ఇన్స్టిట్యూషన్స్ లో డైరెక్టర్ సార్ వచ్చి ఇంత క్లోజ్ గా మనతో కాంటాక్ట్ లో ఉండరు. కానీ భాష్యంలో మాత్రం అంత మానీయ వ్యక్తి కూడా తన టైం ని మన కోసం కేటాయించి మనతో ఫోటో దిగుతున్నారంటే ఎంత గ్రేట్. అందుకే మనం కూడా అతను చెప్పే మాటల్లో అన్ని సందేశాలని బాగా విని బాగా చదువుకోవాలి. అర్థమైందా? ప్లస్ ఏం చేయాలంటే అతనికి మనకింత కృషి చేస్తున్నందుకు మనం అతనికి కంపల్సరిగా బహుమానం ఇవ్వాలి. నేను నా విద్యార్థులు అందరూ రాబోయే పబ్లిక్ ఎగ్జామ్స్ లో 10కి 10 GPA తెస్తామని సభాపూర్వకంగా వాగ్దానం చేస్తున్నాం సార్. అందరూ తెచ్చుకుంటారు కదా? అందరికీ రావాలని నేను కోరుకుంటున్నాను. సార్స్ కోరుకుంటున్నారు, టీచర్స్ అందరూ మీకోసమే కృషి చేస్తున్నారు. కాబట్టి అందరూ తెచ్చుకోండి. 10/10 అందరికీ రావాలి. కాబట్టి అందరూ కృషి చేయండి. నాకు ఈ విలువైన అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ సార్.